పావుకి తలలో విషయం ఉంటుంది, తేలుకి తోకలో విషయం ఉంటుంది. దుర్మార్గుడైన మనిషికి తలా తోకని కాకుండా నిలువెల్లా విషయం. బాబు చూస్తున్నాడు. బాబు ఎవరు నువ్వు? నేనే తెలీదా నీకు? ఏమిటా తలబిరి సమాధానం? దాదాపు క్లాస్ అయిపోయి ఎప్పుడు వస్తున్నావు? ఈ ఇండిసిప్లిన్ క్షమించాను నేను. నువ్వు నా క్లాస్ లో కూర్చోడానికి వీల్లేదు. అవుట్. నన్ను పొమ్మడానికి నువ్వే అడిగే. హైదరాబాద్ లో సముద్రం పొందుద్ది, అనంతపురంలో హిమాలయాలు కరిగిపోతాయి, హైదరాబాద్ టీవీలో మంచి పత్రం వచ్చేస్తాయి. మేస్టర్ నా మాట విని నాతో రండి బాబు. ఏంటి హెడ్ మాస్టర్ గారికి ఏమైంది? క్రీస్తు శకం 609 నుంచి 642 వరకు. అంటే ఇప్పుడు మా హెడ్ మాస్టర్ కనిపించాకండి మేస్టారు. 2వ తరగతి కుర్రవాడు వచ్చిన రాకెట్ బొమ్మలాంటి బాడీ మీరును. రామకృష్ణ మేస్టారు, అయ్యా ఇందాక తమరు చేపట్టిన బుల్లిరాయుడు గారి తోలువలిచే కార్యక్రమం చూసి మా పితృపాలు వారు మూర్ఛపోయారు. అలాగా? మరి ఆయన స్పృహలోకి ఎలా వస్తారు? దానికో మార్గం ఉంది మాస్టారు. ఇవాళ సెలవు పెట్టిన ఊరు సత్తయ్య గారి కోసం కబురు చేశాం. అడుగు వచ్చేసారు. మళ్ళీ మూర్ఛపోయారా? సరబాబు లేవండి, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది. ఇంకా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించచ్చు. ఉత్తినే మీకు స్పృహ తెప్పించడానికన్నా నా మాట. ఏమిటి మాస్టారు, ఏమిటి మీరు చేసిన పని? ఏది మాస్టారు? అదే ఆ బుల్లిరాయుడు గారిని కొట్టడం విషయం గురించి అడుగుతున్నాను. స్కూల్కి ఆలస్యంగా వచ్చి తప్పు చేశాడు, పైపెచ్చు క్లాస్ రూమ్ లో బండబుతులు మాడుతున్నాడు, అందుకే అతను కొట్టాను. అందులో తప్పే ఉంది? బుల్లిరాయుడు గారిని కొట్టడంలో ఉన్నది తప్పు కాదు గురు, ముప్పు. అదే మా బాధ ఇప్పుడు. మాస్టారు ఇలా కూర్చోండి. ఈ స్కూల్ని పెద్దరాయుడు గారు తన స్వార్జితంతో వారి నాన్నగారి పేరు మీద కట్టించారు. ఈ స్కూల్ నిర్వహణ ఖర్చులు, మన జీతభత్యాలు పెద్దరాయుడు గారే చూసుకుంటారు. ఈ స్కూల్లో వారి మాట వేదవాక్కు. అలాంటి రాయుడు గారి వారసుడు బుల్లిరాయుడు గారి మీద చేయి చేసుకుంటారా? ఎంత ధైర్యం మీకు? కుర్రాడు ఎవరన్నది నాకు అనవసరం మాస్టారు. వాడు రాజుగారు కొడుకైనా, రిక్షాలాగే మనిషి కొడుకైనా నాకు సమానమే. అదే ఇవే లౌక్యం తెలియని ఆవేశపు అనర్థపు మాటలు. ఈ పాటికి ఈ దారుణం గురించి పెద్దరాయుడు గారికి తెలిసిపోయే ఉంటుంది. ఇహనో ఇప్పుడో మీకు ఖబరు వస్తుంది. ఆ తర్వాత త్వరవారి తోటలో ఏం జరుగుతుందో తెలుసా? యాపిలా? థ్యాంక్ యూ. అయినా ఇదే మరేదయ్యా బాబు, గుంజ కట్టే చేపలు తినిపించడం ఏంటి? కట్లు పెయింట్ తింటాను. ఈ అబ్బరే అది తినటానికి కాదు బే, కాల్చడానికి. కాల్చడానికా? అంటే ఇప్పుడు మీ తల మీద ఉన్న పండుని కాలుస్తామన్నమాట. సార్ ఇది అన్యాయం సార్. ఆ పండు కింద నా తల ఉంది. గురి తప్పిందంటే గుండె ఆ పండుగ కాదు సార్. నా తల పండుగ తగులుతుంది, తల 2 ముక్కలు అవుతుంది. నీ నా గురికి వంకడతామంటారా? గురి తప్పకుండా తుపాకీ పేల్చడంలో ఈ గోదావరి జిల్లాలో నాతో పోటీ రాలని తెలుసా? అలాగా అయితే కానివ్వండి సార్, త్వరగా కానివ్వండి, టెన్షన్ భరించలేకపోతున్నాను. కానీ పంతులా, ఇక్కడ చిన్న చిత్రం జరగబోతుంది. నీ తల పండు మీద పందులు కాల్చేది నేను కాదు, నా కొడుకు. మీ అబ్బాయి గారా? వారికి కూడా గురి బాగా తెలుసా? అస్సలు తెలియదు. నిన్ననే మామిడి చెట్టుకున్న పండు గురిపెట్టి పేలిస్తే అది దాని కింద నిద్రవుతున్న కుక్కకు తగిలి అది చచ్చింది. బుల్లిరాయుడు గారు కాల్ చేయండి, ఓ పని అయిపోద్ది. పిచ్చో బాబోయ్, అదేం శిక్ష అండి బాబు? అదేనాయన, ఆ శిక్షకి భయపడే మేమంతా సగం చచ్చి ఆ పసివెధవు వాడే బండబూతుల్నే పరభాషా నీతులని సరిపెట్టుకుంటూ నెట్టుకొస్తున్నాం. పాపం ఆయన్ని చూడండి. అవధాని మాస్టర్, నీ అబ్బా అన్న మాట వింటేనే పరిగెత్తికెళ్లి గోదావరిలో 16 మునకలు మునిగి బంకమట్టితో చెవులు తోముకుని వచ్చేవారు.
వీరి స్కూల్లో చేరిన మొదటి రోజునే బుల్లిరాయుడు గారు వాడిన బూతు వాడకుండా 30 గంట ఇచ్చిన బూతు కార్యక్రమం విని గుడ్లు తేలేసి ఎగశ్వాస దిగశ్వాస అయి పడిపోయారు. ఆ కుర్రాడికి బుద్ధి చెప్పడం బోధపరచడం మా వల్ల కాదని మాకు తెలిసిన విషయమే. ఆ టైంకి నువ్వు నాకు గుర్తొచ్చావు. మా వాడైతే కుర్రాడికి బుద్ధి చెప్పగలదని మా హెడ్ మాస్టర్ గారికి చెప్పాను. వాడు నేను పిలిపించారు. కష్టమైన ప్రశ్నలు అడిగితే మీరు జవాబులు చెప్పలేరేమోనని ఇంటర్వ్యూలో మిమ్మల్ని అతి తేలికైన ప్రశ్నలు అడిగాం. ఈ స్కూల్ మాస్టర్ల జీతం 1500కి మీరు ఒప్పుకోరేమోనని మేమంతా చందాలేసుకుని మీ జీతం 4000 చేశాం. మీరుండే ఆ ఇల్లు ప్రపంచంలో ఎక్కడైనా 6 రూపాయలకు అద్దెకు దొరుకుతుందా మాస్టర్? స్వర్ణయుగమైన గుర్తుల కాలంలో కూడా ఆ ఇంటికి అద్దె నెలకి 600 రూపాయలు, మిగిలిన 594 రూపాయలు మేము వేసుకుని మీకు ఆ ఇల్లు ఇప్పించాం మాస్టారు. నెలకు ₹1 చేస్తారో ప్రపంచంలో పనులు ఎక్కడైనా దొరుకుతారో మాస్టారు? వాళ్ళు రాయుడు గారి పాలేళ్ళు, వాళ్ళకి ఒక్కొక్కడికి 200 రూపాయలు జీతం, మిగతా డబ్బులు మేము వేసుకుంటున్నాం. మీరు మా జాతకాలు మారుస్తారని, మేము రైస్ మిల్లో పనిచేసే అవస్థ తప్పిస్తారని మిమ్మల్ని పిలిపించి మా తలలు తాకట్టు పెట్టుకుని మేము చందాలేసుకుని ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీరు పెద్ద హీరోలాగా బుల్లిరాయుడు గారిని వీరబాదుడు బాధి మా పీకల మీదకి తీసుకొస్తారా మాస్టారు? ఇది భాగ్యమేనా మీకు? ఇంకా అయిపోయింది, ఫినిష్. పెద్ద రాయుడు గారి తోటలో నుంచి మీరు తిరిగి రారు. నేను రైస్ మిల్లో మోటార్ పోయికి తప్పదు. ఒరే బుద్ధులు, బట్టలు సర్దుతున్నావేమిట్రా? అర్జెంట్ గా మనం ఈ ఊరు వదిలి పారిపోవాలి బామ్మ. ఏమిటి, ఈ ఊరు వదిలి పారిపోవాలా? ఎందుకని? అదే మన ఊరు మీదకి కనిష్కులు దండయాత్రకు వస్తున్నారని తెలుసు. కనిష్కులా? వాళ్ళెవర్రా? మన తురుష్కుల తమ్ముళ్ళు. రైట్, తెంగర్ చచ్చినాడా. ఈ ఊరు వదిలి పోవాలా మనం? చెప్పు, నిజం చెప్పు, ఎందుకు వెళ్ళాలి? బామ్మ నిజం చెప్పాలంటే సాయంకాలంలో భూకంపం వచ్చి ఊరంతా భూమిలో కప్పడిపోతున్నదే. భూకంపమే? అమ్మో అమ్మో. బామ్మ కానివే త్వరగా. ఊరి నాయనోయ్, వచ్చేసారు మొగుళ్ళు. అది చిన్న పనుండి వెళ్తున్నాను, ఎల్లుండికల్లా వచ్చేస్తాను. అదేమిట్రా భూకంపం వస్తుందన్నావు నువ్వు? అమ్మా నువ్వు నోరు మూసేవే ముందు. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. మీరు మా అంతొస్తే సరే, లేకపోతే కాళ్ళు చేతులు ఇరిచి కట్టి ఎత్తుకొని దొరగాల ముందు పడతాం. ఓరి మీ తలపండి పగిలిపోను. మీరు సర్వనాశనం గాను, మా పిల్లాడు ఏం తప్పు చేశాడని. తప్పు కాదే బామ్మ, అది ఊరు మర్యాద. అతిథులు నడిపించరు, బియ్యం బస్తా టైపు మోసుకు పెడతారు. వీళ్ళ మర్యాదలు మండినట్టే ఉన్నాయి, దిక్కుమాల మర్యాదలు వీళ్ళును. పదాం త్వరగా. పంతులు గారు ఆలస్యం అయిపోతుంది, రండి. వస్తాను బామ్మ, దేవుడు మేలు చేస్తే నిన్ను మళ్ళీ కలుస్తాను. అయ్యో అయ్యో, ఈ అపచకుని మాటలు ఏమిట్రా? అయోమయం సన్యాసి. అంటే దేవుడు మేలు చేస్తే వెంటనే వస్తాను, లేకపోతే కాస్త లేట్ అవుతుందని. రాధగారు, మీరు ఇక్కడ ఈ ఇంట్లో? నా ఇల్లు వెతుక్కుంటూ నా నీడలా పీడలా ఇక్కడ కూడా వచ్చావన్నమాట. రాధగారు ప్లీజ్ ఆవేశపడకుండా నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి. నన్ను అంతగా అభిమానించింది మీకు ఒక్కసారిగా నా మీద అంత ద్వేషం ఎందుకు కలిగింది? నీ దుర్బుద్ధి తెలియడం వల్ల. నువ్వేనంటరా నా కొడుకు మీద చేయి చేసుకుంది? అవును, నా ఈ స్కూల్లో పంతుళ్ళందరూ నా కొడుకు కాళ్ళకి దండం పెట్టి బతుకుతారు. అట్లాంటి మా ఓడి ఒంటి మీద దెబ్బెత్తవా? ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను మీ అబ్బాయిని అనవసరంగా కొట్టానని. అసలు కొట్టవలసింది అతన్ని కాదు, మిమ్మల్ని.